దేవుని వాక్యం కొరకు ఆశపడే దేవుని బిడ్డలు, ఆ వాక్యంలో యెహోవా నియమము అన్న మాట మీరు యూ కెన్ అండర్లైన్ ఇట్. ఇంగ్లీష్ యెహోవా నియమము, అపాయింట్మెంట్ ఆఫ్ ద లార్డ్. ఆ మాట గమనించండి. ప్రతి వివాహములో ప్రైజ్ ది లార్డ్. ఒకటి యెహోవా వలన కలిగిన కార్యం. యెహోవా నియమము ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో యెహోవా కార్యం ఉంటుంది. ఆ యెహోవా ద వర్క్ ఆఫ్ ద లార్డ్, ద డూయింగ్ ఆఫ్ ద లార్డ్. మొదటిది దేవుని యొక్క నియమము, రెండు దేవుని యొక్క కార్యము. కొంచెం ఆగిపోయింది అనుకున్నాను, మళ్ళీ మొదలైంది. దేవుని కార్యం. తర్వాత మూడవది చూడండి, 26వ అధ్యాయం 12వ వచనం. 26:12. ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మూడవది యెహోవా ఆశీర్వాదం, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా ఆశీర్వాదం ఒక కుటుంబంకి ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆ కుటుంబంలో యెహోవా కార్యం జరిగినప్పుడు. ఆ కుటుంబంలో యెహోవా కార్యం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఆ కుటుంబము యెహోవా నియమమునకు లోబడినప్పుడు. యెహోవా ఆశీర్వాదము, యెహోవా నియమము ఇస్ ఫాలోడ్ బై యెహోవా కార్యము. యెహోవా కార్యము ఇస్ ఫాలోడ్ బై యెహోవా బ్లెస్సింగ్. తర్వాత కంటిన్యూ చేయమ్మా. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందెను. ఎంత ఆశీర్వాదం పొందాడంటే బాబు, 100-fold బ్లెస్సింగ్. ఎలాంటి దీవెన తెలుసా? అన్ని పొలాలు ఎండిపోతుంటే, అన్ని బావులు ఎండిపోతుంటే దేవుడు ఇస్సాకు బావికి జలల గల ఓటునిస్తాడు. అంతేకాదు, ఎంత దీవించాడంటే చదువు కంటిన్యూ. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి ఆ కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది. ద 4 థింగ్స్: యెహోవా నియమము, యెహోవా కార్యము, యెహోవా ఆశీర్వాదము, యెహోవా అభివృద్ధి. వండర్ఫుల్ బ్లెస్సింగ్. ఇందులో ప్రధానమైనది యెహోవా నియమం. మీరు నన్ను నమ్మండి, ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టం. 24వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడున్న బిడ్డలందరూ కూడా ప్రభువుని ఎరిగిన వారు, వాక్యం అంటే ఆశ కలిగిన వారు కాబట్టి కొద్దిగా వాక్యం చెప్తాను. 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలోనూ అబ్రహాం వాజ్ బ్లెస్డ్ ఇన్ ఆల్ థింగ్స్ అని ఉంటుంది. అబ్రహాము అన్ని విషయములలోనూ. మనం ఆశీర్వాదం అంటే భౌతికంగా చూస్తాం. ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ బ్లెస్సింగ్, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇది బియాండ్ అండర్స్టాండింగ్. అబ్రహాము తరతరములకు ఆశీర్వదించబడ్డాడు. ఈ వాజ్ ఎ వెరీ గ్రేట్ బ్లెస్సింగ్. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడటానికి కారణం ఏంటో చెప్పనా బాబు? 3 విషయాలు చెప్తాను. ఇది నేను చెప్పకుండా ఉండలేను. చూడండి, 12వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 12:4. నేను చెప్పే ఈ మాటలు ఈ రోజు కొరకు కాదు, మీ జీవిత కాలమంతా ఆశీర్వాదం కొరకు ఈ వచనాలు మీరు నోట్ చేసుకోండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. మొదటిది, యెహోవా చెప్పిన ప్రకారం వెళ్ళెను. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. చాలాసార్లు మనుషులు చెప్పిన ప్రకారం నడుచుకుంటాం. నో. అబ్రహాం జీవితంలో గొప్ప విషయం ఏంటి తెలుసా? యెహోవా చెప్పిన ప్రకారం వెళ్ళెను. దట్స్ వండర్ఫుల్ థింగ్. అబ్రహాం దీవించబడటానికి కారణం దేవుడు చెప్పిన చాలాసార్లు ఫ్రెండ్స్ చెప్పిన ప్రకారం, బంధువులు చెప్పిన ప్రకారం, ఎవరో చెప్పిన ప్రకారం వెళ్తాం.
దట్స్ నాట్ ద థింగ్. యెహోవా చెప్పిన ప్రకారం వెళ్ళిన. రెండవది 17వ అధ్యాయం 23వ వచనం చూడండి. 17:23 ఆది కాండం 17. అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును తన ఇంట పుట్టిన వారిని అందరినీ తన వెండితో కొనబడిన వారిని అందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము దేవుడు మళ్ళీ అక్కడ మీరు గమనించవలసిన వాక్యం ఏంటంటే, వాక్య ధ్యానంలో దేవుడు చెప్పిన ప్రకారము అన్న మాట నేను పట్టుకున్నాను. దేవుడు చెప్పింది తూచా తప్పకుండా చేసింది దైవ సేవకుడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అబ్రహాం. దేవుడు చెప్పిన ప్రకారము చదువు. దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యంగా చర్మమున సున్నతి చేసి ఆ దినం అది ఇట్లా తెలుసుకోండి. దేవుడు చెప్పిన ప్రకారం చేసెను. మొదటిది దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళెను. 2 దేవుడు చెప్పిన ప్రకారము చేసెను. దెన్ మూడవది చూడండి. మూడవది వండర్ఫుల్, అసలు అద్భుతం. 22వ అధ్యాయము 9వ వచనం. 22:9. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అక్కడ మీరు ఆ మాటలన్నిట్లో మీరు గమనిస్తే దేవుడు చెప్పిన అన్న మాట కనపడుతుంది. తను అనుకున్నది కాదు, లేక ఇతరులు చెప్పింది కాదు. దేవుడు చెప్పిన చోటికి వచ్చి దేవుడు కోరుకున్నది తన కుమారుని సమర్పించు. నేను మీతో చెప్తున్నాను, ప్రభునందు ప్రియులారా, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, తల్లులారా, తండ్రులారా. ఈ రోజున భూమి నిలిచిందంటే కేవలం అబ్రహాముని బట్టి. ఈరోజు మనం బ్రతికున్నామంటే అబ్రహాముని బట్టి. అబ్రహాము నీ యందు సమస్త జనులను ఆశీర్వదిస్తానని చెప్పిన వాగ్దానమును బట్టి ఈరోజు భూమి హి వాస్ బ్లెస్డ్ ఇన్ సచ్ ఎ వే. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళాడు, దేవుడు చెప్పినది చేశాడు, దేవుడు చెప్పిన చోటుకు వచ్చి దేవుడు కోరుకున్నది ఆయనకు సమర్పించుకున్నాయి. అందువల్ల గాడ్ బ్లెస్ అబ్రహాం ఇన్ ఆల్ థింగ్స్. మీరు గమనించండి, నాకు తలకై తిరిగిపోయేటువంటి వాక్యం 24వ అధ్యాయం చులోకి వచ్చేస్తాను. ఎంగేజ్మెంట్. నేను ఎంగేజ్మెంట్ గురించి నేను చెప్తాను, అది ముందు దానికి ముందు చెప్తాను. తన కుమారుడికి వివాహం చేయవలసిన సమయం వచ్చింది. అప్పుడు ఎలియాజరును పిలుస్తున్నాడు అబ్రాం. పిలిచి తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేయమంటాడు. నా కుమారునికి నువ్వు ఒక కుమార్తెను తీసుకురావాలి. వండర్ఫుల్. అయితే ఈ కానానీయుల కుమార్తెలను తీసుకురావచ్చు, ప్రభువుని ఎరిగిన బిడ్డలను తీసుకురా, నా కుటుంబం దగ్గర నుంచి తీసుకురా అని చెప్తున్నాడు. అప్పుడు ఎలియాజరు ఒక మాట అంటాడు, ఆ అమ్మాయి రాలేదనుకో, అప్పుడు ఏం చేయమంటారు? నాయన, నీ కుమారుని తీసుకెళ్ళొచ్చు అక్కడికంటే. నో 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 నో, ఆ బిడ్డ వస్తేనే నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్తాడు. అప్పుడు మీరు నమ్మండి, ఈ మాటలు చాలా బ్యూటిఫుల్. అప్పుడు ఎలియాజరు 10 ఒంటెలను తీసుకొని వెళ్తాడు. వెళ్ళి అక్కడ హారాను దగ్గర, బావి దగ్గర బ్యూటిఫుల్ సీన్. ఒక ఫోటోగ్రాఫర్ గారు అక్కడ ఉంటే బ్యూటిఫుల్గా ఎన్ని యాంగిల్స్లో తీసేవారు ఫోటోలు. ఒంటెలు మొత్తం మోకరించినాయి. ఎలియాజరు మోకరించిన ఒక్కడే కాదు, ద హోల్ క్యామెల్స్ నెల్ డౌన్. దట్స్ వండర్ఫుల్. అబ్రహాము ఎలియాజర్ని పంపించేటప్పుడు ఫలానా అమ్మాయిని తీసుకురా, ఇదిగో అమ్మాయి చదువుకోవాల్సిమా అని చెప్పలా, అమ్మాయి తెల్లగా ఉండాలి చెప్పలా, అమ్మాయి ఫీజు ఇచ్చే అమ్మాయి కావాలని చెప్పలా. చూడండి, మానవ నిర్ణయాలు పూర్తిగా జీరో. నువ్వు వెళ్ళు, దేవుడు నియమించిన బిడ్డను తీసుకురా. ప్రధానములో ప్రధానమైంది ఏంటో తెలుసా? దేవుని చిత్తం. కొంచెం దుఃఖంతో చెప్పిన అన్నీ ఓకే అంటారు, కొంచెం ఎక్కడో తేడా వస్తుంది, ఇంకా ఆ ప్రపోజల్ క్యాన్సిల్. ఎందుకు? అంత ఓకే, కొంచెం చదువు, డబ్బు దగ్గర, రంగు దగ్గర కొంచెం డిఫరెన్స్ వచ్చింది, క్యాన్సిల్. నో 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 నో. వివాహములో ఏది ప్రధానమైపోయింది? డబ్బా, రంగా,
ఆస్తులు, అంతస్తుల? దేవా, నీవు నియమించిన బిడ్డను నాకు చూపించు. దట్ ఇస్ ద వండర్. ఒక దేవుని బిడ్డ యొక్క కుటుంబంలో, దేవుని బిడ్డల కుటుంబంలో ప్రధానము ఏది ఉండాలి తెలుసా? యెహోవా నియమం. మీరు మళ్ళా ఇక్కడ యెహోవా నియమం అనగానే నేను చాలా దూరం వెళ్ళిపోతాను. అపాయింట్మెంట్ ఆఫ్ ద లార్డ్. నియమం అన్న మాటలో 3 ఉన్నాయి. దేవుడు నియమించిన మార్గము, దేవుడు నియమించిన పని, దేవుడు నియమించిన వ్యక్తి. మీరు వాక్యం ఆశపడే వాళ్ళు గారు ఊరికే చెప్తాను. 32వ అధ్యాయం నిర్గమకాండం 32:6 32:6. మర్నాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము. ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి. నేను వారికి నియమించిన త్రోవ. ప్రతి మనిషికి గాడ్ అపాయింటెడ్ ఏ వే. దేవుడు నియమించిన త్రోవ. ఈ రోజున మనుషులు దేవుడు నియమించిన త్రోవలో నుండి తొలగిపోయారు. దెన్ 2వది అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. ఇది నేను ప్రభు సేవకు వచ్చినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన వాక్యం. 22వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం చూడండి. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవాలని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము. అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ. 2వది నియమించబడిన పని, గాడ్స్ అపాయింట్మెంట్. ఇది ఒక పెద్ద పరిశోధనాత్మకమైన మాట. దెన్ 3వది దేవుడు నియమించిన వ్యక్తి. ఎలియాజరు ద వండర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, గొప్ప దైవ సేవకుడు. తన జ్ఞానాన్ని ఉపయోగించటం లేదు, వేరే వాళ్ళ యొద్ద విచారణ చేయటం లేదు, దేవుని సన్నిధిలో మోకరించి దేవుని వైపు చూస్తున్నాడు. యెహోవా నీవు నియమించిన బిడ్డను చూపించు. నేను రిబ్కా గురించి చాలా చెప్పుదును, ఇస్సాకు గురించి కూడా చెప్తును, కానీ టైం అయిపోయింది, 2 అయిపోయింది. దేవుడు నియమము. అప్పుడు ఆమె వాట్ ఏ వండర్ఫుల్ బ్యూటిఫుల్ యంగ్ డాటర్ కదూ. ఆమె తన ముఖాన్ని కప్పుకుంటుంది, తల మీద ముసుగేసుకుంటుంది. నేను ఆమె గురించి అమ్మా కొంచెం నీళ్ళు అమ్మ అంటే, ఆమె అక్కడ కనపడుతుందిగా బావి, తెచ్చుకోవచ్చు కదా అని అనలేదు. ఆమె 10 ఒంటెలకి గబగబా పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ బావిలోకి దిగి, అది దిగుడు బావి. ఒక్కొక్క ఒంటె ఎన్ని కడవలు నీళ్ళు తాగుద్దో తెలుసా? 50 కడవలు. ఇమాజిన్. ఆ రోజుల్లో కడవ చిన్న తప్పేలాగా ఉండదు, చాలా పెద్ద కడవ. అంటే సుమారు 500 కడవలు తీసుకొచ్చిందని పెద్దవాళ్ళు అంటారు, బైబిల్ స్కాలర్స్. వాట్ ఏ వండర్ఫుల్ లేడీ కదా. అప్పుడు చూస్తాడు ఎలియాజరు, చాలా సంతోషిస్తాడు. ఎప్పుడు లాబాను ఇంటికి వెళ్తాడు. బెతుయేలు కుమారుడు లాబాను వాళ్ళందరూ చూసి వాళ్ళు చెప్పిన మాట, నేను త్వరగా వస్తున్నాను, ఇది యెహోవా వలన కలిగిన ఆయన నేను చెప్తున్నాను వినండి, కొంచెం ఏడుస్తూ చెప్తున్నా. విశ్వాసులు కూడా బాహ్య సంబంధమైన చూసి మోసపోయారు. విశ్వాసులని చెప్పి అన్ని కండిషన్స్ పెట్టి దేవుని చిత్తము నుండి తొలగిపోయి, యెహోవా కార్యం ఆ ఇంట్లో ఉండదు,
ఏ కార్యం వచ్చేస్తుంది అనమాట? సాతాను కార్యం. సమాధానం ఉండదు. తల్లిదండ్రులకి పిల్లలకి అస్సలు సమానం. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే యుద్ధాలు స్టార్ట్ అయిపోతాయి. కారణం ఏంటి? యెహోవా నియమములను నీవు విసర్జించావు. యెహోవా నియమానికి లోబడినప్పుడు ఆ కుటుంబంలో యెహోవా కార్యం. వాళ్ళు నిలబడి అట్లా చూస్తూ, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. లోకం మనల్ని చూసి ఏమన్నారు తెలుసా? ఇది యెహోవా వలన కలిగిన కార్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక చాలా మంది సేవకులు వచ్చారు నా కొడుకుల పెళ్ళికి, కూతుర్ల పెళ్ళికి. గుంటూరు, సిరిపురం వాళ్ళు అందరూ వచ్చారు, సియోన్ వాళ్ళు అందరూ. ఒక దైవ సేవకుడు నా కొడుకు పెళ్లి రోజున, అన్న అని వాళ్ళందరూ మోకరింపు చేసి పెళ్ళిళ్ళు చేశాం. అన్న బాబు పెళ్ళిలో దేవుణ్ణి చూసామన్నా అని చెప్పారు. దేవుని కార్యం చూడాలి మనకు. లెట్ ద గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్. ఆ తర్వాత మూడవది దేవుని ఆశీర్వాదం, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. అది చాలా గొప్ప మాట. యెహోవా ఆశీర్వాదం. 26:12 ఆదికాండము 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక. అప్పుడు ఏమవుతుంది తెలుసా బాబు? ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదం. మీకు 26వ అధ్యాయం మొదటి వచనం చదువుమా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. కరువులో దీవించబడిన వ్యక్తి ఎవరు తెలుసా? ఇస్సాకు. అందరు బావులు ఎండిపోతుంటే జలగల ఓటను కలిగిన బావులు కలిగిన వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు వాజ్ అన్ యూనిక్ పర్సన్. బైబిల్ గ్రంథంలో 100 ఫలం పొందిన వ్యక్తి ఎవరు లేరు, ఇస్సాకు. అది గొప్ప దీవెన పొందింది. ఆ తర్వాత 4th థింగ్, క్రమంగా బాబు మీ కుటుంబంలో 4 ఉండాలి. 1 యెహోవా నియమము. చెప్పండి, యెహోవా నియమము. 2 యెహోవా కార్యము. 3 యెహోవా ఆశీర్వాదము. 4 యెహోవా అభివృద్ధి, ద ఇంక్రీజ్ ఆఫ్ ద లార్డ్. ఓకే, నేను ఇప్పుడు వివరాల్లోకి వస్తాను. ఇది ప్రధానం అనేది చాలా అద్భుతమైన మాట. అది చెప్పేసి ప్రార్థన చేసేస్తాను, ఇంకా అయిపోద్ది. మత్తయి సువార్త 1:18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసునకు ప్రదానము చేయబడిన తర్వాత. ప్రదానం చేయబడి, అక్కడ ఆ మాట దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే బెట్రోతల్ అని ఉంటుంది. ఈ ప్రధానం అన్న మాట బైబిల్ గ్రంథంలో, తర్వాత సమాజంలో కూడా ఒక టెక్నికల్ వర్డ్, ఒక లాజికల్ వర్డ్ అన్నమాట. మరి లాంగ్వేజ్ ప్రకారంగా చూస్తే ప్రధానము అని ఎందుకు అన్నారు? బాబు అబ్బాయి పేరేంటి బాబు? వంశీ. అమ్మాయి పేరు చంద్రిక. ఓకే ఓకే. కోటేశ్వరరావు గారి అమ్మాయి అనేది తెలుసు, శిరోమణి అమ్మాయి గారి అమ్మాయి అని చంద్రిక. ఓకే. ఈ సెక్యులర్ వరల్డ్లో ఈ ప్రధానం అన్నమాట వాళ్ళకి తెలియదు. బెట్రోతల్ అంటే అర్థం ఏంటంటే ఒక నిబంధన ద్వారా ఒక యవనస్తుడైన ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒప్పందంలోనికి రావటం, అది బెట్రోతల్. బెట్రోతల్ అంటే అర్థము ఒక కోవనెంటల్ కన్విక్షన్, అంటే ఒప్పందములోనికి రావటం. మేము నా కుమార్తెను మీకు ఇస్తాము, మేము మా కుమారుడికి మీ కుమార్తెను తీసుకోవటం మాకు అభ్యంతరం లేదు. అది ఒప్పందం. ఈ ఒప్పందం ఎట్లా జరుగుద్ది అంటే ఇట్స్ ఎ కోవనెంటల్ రిలేషన్షిప్. ఓకే, అది ఒప్పందం మాత్రమే, పెండ్లి కాదు. ఆ రోజున అసలు యాక్చువల్గా పాతకాలం ప్రకారం ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి అవన్నీ ఏమి చేయరు, ఒప్పందం మాత్రమే చేసుకుంటారు.
ఆ ఒప్పందాన్ని ప్రధానము అన్నారు. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. పద్దెనిమిదవ అధ్యాయం 27వ వచనం నుండి. గడువు దాటక మునిపే లేచి. ఒక పని చేద్దాం, కొంచెం ముందుకు చూడమ్మా. 23 నుంచి చదివేసి. సౌలు సేవకులు ఆ మాటను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు, నేను దరిద్రుడనై ఎన్నికలేని వాడనై ఉండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా, సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియచేసిరి. అందుకు సౌలు ఫిలిస్తీయుల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలనని ఫిలిస్తీయుల 100 ముందేళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియచేయగా, తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్లు తీసుకొని వచ్చి రాజును కల్లుడగుటకే కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా, సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికి ఇచ్చి పెళ్లి చేసెను. చూసారా? దీనికి ఇంకొక వచనం కూడా చూడండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం నుండి. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తెను, అకూరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది అచ్చటి నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడువు అని పిలుతువు. ఇదే యెహోవాకు. అది ఇక మీదట బయలుదేవతల పేర్లను జ్ఞాపకము తెచ్చుకొనకుండాను అని దాని నోట రాకుండాను నేను చేసేదను. ఆ దినమున నేను నా జనుల ఇది అచ్చటి నుండి నా మాట వినును. నీతిని బట్టి న్యాయమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుందును. 19 నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నేను ప్రదానము చేసుకుందును. మళ్ళీ చదువు, అదే వచ్చును. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నేను ప్రదానము చేసుకుందును. ఇక్కడ గమనించండి, ప్రధానము. బాబు, ఈ మాట కొంచెం గమనించండి. ప్రధానము అన్న మాట యొక్క మొదటి అర్థం ఏమిటంటే ఒప్పందము లేక నిబంధనతో కూడిన ఒప్పందము. మన తెలుగు వాడుక భాష ప్రకారము తీర్మానము, అది ప్రధానం. ఇక్కడ సమూయేలు గ్రంథంలో దావీదు ఏం చేస్తాడంటే, దావీదుకి సౌలు రాజు కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇక్కడ ప్రధానము అన్న మాటకి వాడబడిన ఇంగ్లీష్ మాట ఏంటంటే ఎస్పౌస్ అంటే అర్థం ఏమిటంటే చెప్తాను వినండి. ప్రధానం అంటే అర్థం, ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, వంశీ అన్నావు కదా బాబు. ఇప్పుడు అబ్బాయి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అమ్మాయి కోసం వచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతాను, అబ్బాయి నువ్వు అమ్మాయి కోసం వచ్చావు, వెరీ గుడ్. ఏం తీసుకొచ్చావంటే ఏమని చెప్తాడు? నీకు ఊరికే అమ్మాయి ఇచ్చేస్తారనుకున్నావా? మంచి అమ్మాయి మా అమ్మాయిని ఇచ్చేస్తారనుకున్నావా? ఏం తీసుకొచ్చావంటే ఏం చెప్తాడు? మేము కాకిపాడు నుంచి వచ్చామండి, 4-5 లారీల్లో చాలా వేసుకొచ్చామంటావా? అమ్మాయిని ఇవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? శత్రువుని జయించి వాళ్ళ తలకాయలు తేవాలి, వాళ్ళ ముండోళ్ళు తేవాలి. వాళ్ళకి రాజు తన కూతుర్ని ఇస్తాడు. ఇప్పటికీ నార్త్ ఇండియాలో ఒక అబ్బాయికి అమ్మాయి ఇవ్వాలంటే శత్రువులతో యుద్ధం చేసి వాళ్ళ తలను తెస్తే కానీ ఆ పిల్లడికి ఆ ఇంటి వాళ్ళు ఆడపిల్లని ఇయ్యరు. అంత తేలిక ఇచ్చేస్తారనుకున్నావా ఆడపిల్లని?
కంటి పాపలాగా చూసుకొని పెంచుకొని ఊరికి ఇచ్చేస్తారా? దట్ ఈస్ ద థింగ్. అది ఎస్పోస్ ప్రధానం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11. మీకు వాక్యం అర్థం కావడానికి ఈ బాధ అంతా నాది. 11వ అధ్యాయం మొదటి వచనం. మొదటి నుంచి అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవల్లని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి. దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం సంగమనంట యేసయ్యకి ప్రదానం చేసాడంట. ఇప్పుడు పెళ్లి పెద్ద ఎవరయ్యా అంటే పౌలు గారు పెళ్లి పెద్దల ఊరికి మాట్లాడుతున్నాడు. దేవుడు అన్నాడు, అందరు నాకు చూడండి, మీకు తమాషాకి చెప్తాను, కొంచెం నేను కన్నీటితో చెప్తాను. తన కుమారుడైన ప్రభుతో, నాయన నీకు పెళ్లి కూతుర్ని ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? శత్రువుని జయించాలి అన్నాడంట తండ్రి. ఓకే తండ్రి, సిలువలో సాతానుని జయించాడు దేవుడు. తర్వాత రెండవది, నీకు పెళ్లి కూతురు కావాలంటే నీ ప్రాణం ఇవ్వాలి అన్నాడు. ఎట్లా ప్రదానం చేసుకున్నాడో తెలుసా సంఘాన్ని ప్రభు? తన స్వరక్తమిచ్చి. దేవునికి స్తోత్రం చెప్పండి. స్వరక్తమిచ్చి ప్రదానం చేసుకున్నాడు. ఈ గేవ్ హిస్ బ్లడ్. ఇప్పుడు సంఘానికి ప్రధానమే జరిగింది. పెళ్లి మధ్యాకాశంలో జరగబోతుంది. అది గొర్రెపిల్ల వివాహం వస్తుంది. అప్పుడు పెళ్లి కొడుకు లేట్గా రాడు. లేట్ అంతా పెళ్లి కూతురుది. ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు ప్రభు ఎందుకు లేట్ చేస్తున్నాడో తెలుసా? పెళ్లి కూతుర్లు ఇంకా తయారు కావాలా? మనం అందరం పెళ్లి కూతుర్లమే. తయారయ్యావా? ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నావా? ఆ మహా గొప్ప పర్వదినాన మన ప్రభువుని ఎదుర్కొంటాం. ప్రభు సన్నిధికి వెళతాం. యుగ యుగాలు ఆయనతో. అది ఆయన స్వరక్తం వచ్చి మనల్ని ఆయనకి ఏం చేసుకున్నాడు? ప్రదానం చేసుకున్నాడు. సాతానుని జయించి ప్రధానములో ప్రధానం ఏంటో తెలుసా? మీరు నన్ను క్షమిస్తారా? మీరందరూ నన్ను క్షమించరని నేను అనుకుంటున్నా. ఈ రోజున ఆడపిల్లలు కాదు, మగపిల్లలు కూడా అక్కడికి వెళ్తున్నారు. ఎక్కడికి? బ్యూటీ పార్లర్కి వెళ్ళి గంటలు నాయన ఈరోజు నన్ను బతికిచ్చాడు కోటీశ్వరరావు గారు, లేకపోతే 10ంటికి వస్తే నాయన నిల్చొని కూర్చొని ఏడొస్తుంది. అందము ముఖ్యం కాదు, అలంకరణలు ముఖ్యం కాదు, ఈ లోక సంబంధమైన ముఖ్యం కాదు. పరిశుద్ధత. రెబ్కా పరిశుద్ధమైన బిడ్డ, రెబ్కా విధేయత కలిగిన బిడ్డ, రెబ్కా ప్రార్థనా పరుడ. 3 లక్షణాలు ఉన్నాయి. ఇస్సాకులో గొప్ప లక్షణం, తన్ను తాను బలిపీఠం మీద సమర్పించుకున్న వ్యక్తి. A man totally submitted to God. చదవండి, అయింది లేట్ ఏదో అయింది. 26వ అధ్యాయం 52వ వచనం. ఈ సాయంకాలం అయింది. ఇస్సాకు ఎక్కడికి వెళ్తున్నాడు? సెంటర్కి వెళ్తున్నాడా? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాడా? పొలములో వాక్యం ధ్యానించడానికి వెళ్తున్నాడు. చూడండి, సాయంకాలం 24వ అధ్యాయం ఎన్నో వచ్చినమ్మా? 63. 63 సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి. వండర్ఫుల్ వర్డ్. మీరు నమ్మండి, ఇది అర్థం కాదు. ఆ రోజుల్లో మనలాగా వ్రాయబడిన బైబిల్ లేదు, వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథం లేదు. మరి ఎట్లా ధ్యానించేవాడు? ఈ ధ్యానం ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? తన తండ్రి అయిన అబ్రహాము దగ్గర. He went alone and he was with God. ఈ రోజున క్రైస్తవ బిడ్డల కుటుంబాల్లో కూడా ఆచారాలు అయ్యి ప్రధానం. నో, అది కాదు.
బాబు ఎందుకు ప్రధానం అన్నారు చెప్పిన, ఈరోజు చేసుకున్న నిర్ణయం మీద మీ భవిష్యత్తు కాదు, మొత్తం మీ వంశం యొక్క భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నీ నిర్ణయము, నీ తరపున అమ్మ వాళ్ళ నిర్ణయము, అమ్మాయి తరపున వాళ్ళ నాన్న అమ్మ నిర్ణయం, ఈ రెండు నిర్ణయాలు దేవుడు తన చిత్తములో ముద్రిస్తాడు. అప్పుడు మీ గర్భంలో నుండి దైవజనులు రావాలి. భవిష్యత్ అంతా అందుకే ప్రధానం. ద ఫ్యూచర్ ఈజ్ డిపెండెడ్ అపాన్ యువర్ డెసిషన్. 1వ తారీఖుని తీర్మానాలు తీసుకుంటారు, మళ్ళీ 1వ తారీఖు సాయంకాలం కల్లా మళ్ళీ మర్చిపోతారు. మీ తీర్మానం మీద మీ భవిష్యత్తు ఆధారపడి, అందుకే ప్రధానం. యోసేపు మరియల తీర్మానం ప్రపంచ రక్షణ అంతటికీ కారణమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ప్రధానం. సో నేను మీతో చెప్తున్నాను, నన్ను మర్చిపోయిన వాక్యం మర్చిపోవాకండి. దేవుని చిత్తమునకు మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మీ కుటుంబంలో దేవుని కార్యం జరుగుతుంది. దేవుని కార్యం జరిగినప్పుడు దేవుని ఆశీర్వాదం, నూరంతల దీవెన కలిగి, ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు వైపు చూద్దాం. నేను ఇంకో మాట చెప్పిన, మీరు ఇంకా ఎవరైనా ప్రధానం చేసుకునే వాళ్ళు ఉన్నారా? మరి గొర్రెపిల్ల వివాహం దగ్గరికి వస్తుంది, ప్రభు వచ్చేస్తున్నారు, పెళ్ళి కొడుకు. మీరు ప్రయాణం చేసుకోకపోతే ఇంకా ప్రభువుకి మీ హృదయం అయిపోతే, ఇదే మంచి సమయం. ప్రభువుకి మీ హృదయం అర్థం చేసుకుందామా? తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని దాసురాలు జయకుమారి ప్రార్థనలో నడిపిస్తారు. ఆ తర్వాత కార్యక్రమంలో